ఒక ఆశ్చర్యకరమైన చెట్టు ఉండేది. గ్రామస్థులు దానిని మాయా చెట్టు అని పిలిచేవారు. ఆ చెట్టు సాధారణ చెట్లలా కాకుండా ఎవరైనా దాని దగ్గరకు వచ్చి నిజమైన మనసుతో కోరిక కోరితే ఆ కోరికను నెరవేర్చే శక్తి కలిగింది అని పెద్దలు చెప్పేవారు. గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తండ్రి అనారోగ్యంతో పని చేయలేకపోయేవాడు. అమ్మ రోజూ పొలాల్లో కష్టపడి పనిచేసేది. రాము చదువులో మంచివాడు కాని పాఠశాలకు వెళ్లడానికి అవసరమైన పుస్తకాలు కొనడానికి డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు రాము తన అమ్మ నుంచి మాయా చెట్టు గురించి విని ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో కొద్దిసేపు నడిచిన తర్వాత రాము ఒక వెలుగు చూస్తాడు. దగ్గరకు వెళ్లి చూస్తే అది మాయా చెట్టు నుంచి వెలువడుతున్న ప్రకాశం. రాము చెట్టు ముందు నిలబడి, నేను చదువుకొని మా కుటుంబానికి సహాయం చేయాలని ఉంది. దయచేసి నాకు కావాల్సినవి ఇవ్వు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అంతే, చెట్టు ఆకుల నుండి స్వల్పంగా గాలి లాగా శబ్దం వచ్చింది. రాము కళ్ళు తెరిచి చూసేసరికి అతని ముందుకు ఒక చిన్న సంచి పడింది. దానిలో పుస్తకాలు, పాఠశాల కోసం అవసరమైన వస్తువులు, ఇంకా కొంత డబ్బు కూడా ఉన్నాయి. రాము ఆనందంతో కన్నీరు పెట్టాడు. ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది. రాము బాగా చదివి పెద్ద అధికారిగా మారాడు. తన గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ అతని కృషిని ప్రశంసించారు. రాము మాత్రం ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు, ఒక చెట్టు నా కోరికను నెరవేర్చింది. కాని అసలు మాయ నా నిజమైన మనసులోనే ఉంది. అలా మాయా చెట్టు రాముకు ఆశను, గ్రామానికి ప్రేరణను అందించింది.